ఇది చిన్నికి తెలుసా? వీళ్ళు తన మనుషులు ఈ పని చేస్తున్నారని ఆయనకు తెలుసా? మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారా? మీ మనుషులు ఇలా చేస్తున్నారని? నేను అది చెప్పిన తర్వాతే ఆయన నన్ను టార్గెట్ చేసి ఇంకా చాలా చేశాడండి. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అది ఇదని. చిన్ని గారి ప్రధానమైన ఆదాయ మార్గం ఏంటంటే ఆయన ప్యాకాట్ ఆడిస్తాడు. నిజమా? ఆయన ఢిల్లీలోను హైదరాబాద్ లోను ప్యాకాట్ ఆడిస్తాడు. దాన్నే మా నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తే నేను అడ్డుకున్నాను. శ్రీనివాసరావు గారు, మీరు చెప్తుంటే నాకు కొంచెం ఇది ఊహలకు అందనిది, ఎప్పుడు అనుకోనిది ఈ మాటలు. మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా చూజీగా సెలెక్టివ్గా ఇచ్చారు మన టికెట్లు కావాలని మిమ్మల్ని. ఇంకో విషయం చెప్తానండి. నేను ఇంకో విషయం చెప్తానండి. గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఒక 400 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్లాంటాలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఈయనకి ఒక కన్సల్టెన్సీ ఉంది, ఆ కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యారు. వాళ్ళ జీతాలు ఏమైనా అనేది నాకు కావాలి. అదేంటది? వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారా? నేను అదే అడుగుతున్నాను. వాళ్ళ జీతాలు ఏమైనా, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నో గివ్ సమ్ క్లారిటీ. మీరు పజిల్ లాగా నా లైవ్ లో కూడా మీరు పజిల్ పెడితే అట్లా ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఇప్పుడు వాళ్ళని 400 మంది వెళ్ళారు, చిన్నీకున్న కన్సల్టెన్సీ ఏజెన్సీ ద్వారా వెళ్ళారు. వాళ్ళ జీతాలు ఏమైనా అంటే వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదా వాళ్ళకి? లేకపోతే జీతాలు ఇచ్చి తీసుకుంటున్నారా? వాళ్ళ పేరెంట్స్ ఎవరు? వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళని ఉద్యోగాల్లో జాయిన్ చేస్తే వాళ్ళ కంపెనీలు ఈ కన్సల్టెన్సీకి జీతాలు పే చేస్తే ఆ డబ్బులన్నీ అమెరికా నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి ఈయన వాడుకోవటం వల్ల ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హైదరాబాద్ లో ఈయన ఆఫీసు ముందు ఆందోళన చేస్తున్నారు. అది నడుస్తోందా ఇప్పుడు? ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతోందా? అవును. ఇప్పుడు చిన్ని గారిని ఈ విషయం మీద, ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద, కొలిపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణ మీద ఎవరైనా సరే పలానా తారీఖున పలానా టైంకి నా ఆఫీస్కి రావచ్చు అని ఒక ప్రకటన చేయమనండి. రైట్. తర్వాత 150 కోట్లు. ఓకే. తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు కోవర్టు అని కూడా చేసిన కామెంట్స్ మీద మీరేం సమాధానం చెప్తారు అనే అంశంతో పాటుగా ఈ వివాదం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లకుండా రగులుతూ ఇవాళ రచ్చకెక్కే స్థాయికి ఎందుకు వచ్చింది? అటు చిన్ని అయినా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది, ఇటు మీరైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పి ఉండాల్సింది, 4 గోడల మధ్యన జరగాల్సింది. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన తప్పిదాలు ఒకవేళ నిజమే అయితే, మీరు చేస్తున్న ఆరోపణలు కనుక నిజమే అయితే డెఫినెట్గా ఇవి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఇవి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఏం జరగబోతోంది? కొలికపూడి శ్రీనివాసరావు కోవర్టు అయితే ఎవరి కోవర్టు, ఎందుకు కోవర్టు, ఎప్పటి నుంచి కోవర్టు, అలాంటి కోవర్టుకి టికెట్